ఏడ కూర్చున్నావేందమ్మా? ఈడ కూసుని చూస్తా ఉంటే ఈ ఇల్లు సన్న పెద్దగా కానొస్తుందయ్యా. ఇంత పెద్ద ఇంట్లోనా నన్ను పని చేసింది అనిపిస్తుంది. ఇది నీ ఇల్లు కాదు పార్వతి, అత్తారిల్లే నీ ఇల్లు. సునందమ్మ గారింటికి పోయి ఏడ పనిచేసినట్టుగానే ఆడ కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నావనుకో, ఈ తండ్రికి అంతకన్నా ఆనందం ఏముంటదమ్మా? ఏటయ్యా నువ్వు మళ్ళా అక్కని తిడుతున్నావా? కసురుకుంటే కూడెట్టా తింటది? నువ్వు చెప్పు తల్లే, నానిప్పుడు నిన్ను తిట్టినానా? లేదు కదా. నువ్వు తినమ్మా, తిను. తినక్క. తిను. తినమ్మా. మీది ఉడుకునెత్తురు తల్లి. ఈ వయసులో ఏ ఆలోచన వస్తే అదే చెయ్యాలనుకుంటారో చేసుకుంటారు. నిన్ను తిట్టాననో కొట్టాననో బాధపడమాక. పెళ్ళైతే ఒక ఇంటికి కోడలు అవుతావు, ఒక అయ్యకి భార్య అయ్యి సంసార బాధ్యతలు మోస్తావు. ఊళ్ళో రాళ్ళు మొత్త మట్టి మొత్త కడుపు నింపుకున్న నా కూతురు ఇప్పుడు హోమ్ మినిస్టర్ సునందమ్మ గారి కోడలై కడుపు పండిందంటే కారు నడిపి నీ చేతుల్లో మనవరాల్ని ఎత్తుకుంటే, అమ్మా పార్వతి, నీకు ఈ మాట చెప్తా ఉంటే మీ అమ్మ సావిత్రి మళ్ళీ పుడతాదనిపిస్తాందమ్మా. నాని చచ్చిపోదామనుకుంటున్నా, అమ్మ పుడుతుంది అంటున్నావా అయ్యా? నువ్వొట్టి అమాయకుడివి. తినక్క. నాకు చాలు గని. అయ్యా నీకెట్టుకోరమ్మంటావా? వద్దయ్యా, అక్కకడ కాసేపు ఉండి నేను వస్తాను, నువ్వు పోయి తినిపో. పో. సరే బేగారండి. నువ్వు కూడా పోయి పడుకో అయ్యా. రేపు తెల్లారితే సానా పనులుంటాయి కదా. పూలైతే కొనుక్కొచ్చినానమ్మా, ఎట్టాకు కొత్త చీర ఉంది, ఇంకా చెయ్యాల్సిన పనులు ఏమున్నాయి చెప్పు. మరి సీకట్లో ఎందుకు కూర్చుంటున్నావయ్యా? నా కూతురు పార్వతి ఎట్టా చచ్చిపోతాదో చూస్తాను. అయ్యా, నాకెట్టా తెలిసినదానమ్మా? గొక్కు పట్టేసే సంటోడికి పాలసీస్ అయితే నవ్వుతాడు, ఎక్కు పెట్టి ఏడ్చి ఆడపిల్లకి గోరింటాకు పెడితే మురిసిపోతాది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.